చందమామ కథ అపనమ్మకం. పూర్వం ఒక నగరంలో కుప్పిశెట్టి అని వజ్రాల వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయన తనకు తన ఇంటికి రక్షణగా గోవిందుడు అనే జట్టిని నౌకరుగా నియమించుకున్నాడు. గోవిందుడు మహాబలశాలి. అయితే శెట్టికి గోవిందుడి మీద నమ్మకం లేదు. ఎవరైనా వజ్రాలు బేరం చేయడానికి తన వద్దకు వచ్చినప్పుడు శెట్టి గోవిందుని ఏదో ఒక పని మీద ఎక్కడికైనా పంపించేసేవాడు. తన వద్ద ఉన్న వజ్రాలు గోవిందుడి కంటపడితే వాడు తనకే ద్రోహం చేస్తాడని అతనికి భయం. కొంతకాలం గడిచాక గోవిందుడు శెట్టికి తన మీద నమ్మకం లేదని గ్రహించాడు. అవకాశం దొరికితే శెట్టి కళ్ళు తెరిపించాలని వాడు అనుకున్నాడు. ఒకనాడు శెట్టి లోపల భోజనం చేస్తున్న సమయంలో ఇద్దరు పెద్ద మనుషులు లాంటి వాళ్ళు లోపలికి వస్తూ వసారాలో కూర్చుని ఉన్న గోవిందుని చూసి గతుక్కుమన్నారు. గోవిందుడు వాళ్ళని చూసి లేస్తూ దయచేయండి దయచేయండి అన్నాడు. అందులో ఒకడు గోవిందుడి దగ్గరికి వచ్చి శెట్టి గారు ఏం చేస్తున్నారు అని అడిగాడు. లోపల భోజనం చేస్తున్నారు అన్నాడు గోవిందుడు. ఆ మనిషి గోవిందుడితో రహస్యంగా శెట్టి వద్ద మొత్తం ఏమాత్రం విలువ చేసే వజ్రాలు ఉన్నాయి, అవన్నీ ఎక్కడుంటాయి, మాకు సహాయం చేశావంటే నీకు మాతో పాటు వాటా ఇస్తాం అన్నాడు. గోవిందుడు వారిద్దరిని పరకాయించి చూసి ఒక్క క్షణం ఆగండి, అన్ని సంగతులు కనుక్కొని వస్తాను అన్నాడు. వాడు లోపలికి వెళ్ళి అయ్యగారు, వజ్రాలు కొనటానికి ఎవరో ధనికులు దూరదేశం నుండి వచ్చారు, పెద్ద బేరంలాగుంది, త్వరగా రండి అన్నాడు. శెట్టి ఈ మాటలు వింటూనే భోజనం ముగించి చెయ్యి కడుక్కొని వచ్చి నువ్వు వాళ్ళను కూర్చోబెట్టి మన ఊరి చెరువులో నీళ్లు ఏమాత్రం ఉన్నది చూసిరా, వెళ్ళు అని గోవిందుడితో అన్నాడు. అలాగే బాబూ అంటూ గోవిందుడు పెద్ద మనుషులు చూస్తుండగానే బయటకు వెళ్ళిపోయాడు. అదే సమయం అనుకొని పెద్ద మనుషుల్లాగా వచ్చిన దొంగలిద్దరూ లోపల జొరబడి శెట్టిని కాళ్ళు చేతులు బంధించి పెట్టి తెరిచి అందులోన వజ్రాలన్నీ సంచులో నింపుకొని గోవిందా గోవిందా అని కేకలు పెడుతున్న శెట్టి నోట గుడ్డలు కుక్కి బయటకు జారుకున్నారు. గోవిందుడు అట్టే దూరం వెళ్ళలేదు. వాడు దొంగల కోసం కొద్ది దూరంలో కాపు కాసి ఉండి వాళ్ళు కనిపించగానే పని పూర్తయిందా అని అడిగాడు. అయింది, ఇదిగో నీ వాటా అన్నారు దొంగలు. దొంగ వెదవల్లారా, వాటా తీసుకునేటందుకు నేను మీ వంటి వాడిని అనుకున్నారా అంటూ గోవిందుడు సంచులు పట్టుకున్న వాళ్ళ మొహం పగిలేటట్టుగా కొట్టాడు. వాడు కింద పడి నెత్తురుకెక్కాడు. గోవిందుడు సంచులు రెండూ తీసుకొని శెట్టి ఇంటికి వచ్చాడు. శెట్టి వాడిని చూస్తూనే బావురుమని వచ్చావా గోవిందా, నా సొత్తంతా దోచుకున్నారు అంటూ మొత్తుకున్నాడు. వాళ్లకు నేను తగిన బుద్ధి చెప్పాను, మీరు సరుకంతా ఉన్నదో లేదో చూసుకోండి అంటూ గోవిందుడు సంచులను శెట్టి ముందు పడేసి శెట్టి కట్లు విప్పాడు. శెట్టి తన వజ్రాలన్నీ తిరిగి దొరికినట్లుగా తెలుసుకొని నువ్వు ఇంత విశ్వాసపాత్రుడివని తెలియక నీకు ద్రోహం చేశానురా అన్నాడు. నమ్మకం లేకపోతే ఎలా? నమ్మకమే జీవితం కదా. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.